మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో కదవుల దాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందగనే సందేళకది నా శృతి మించెను నీలయ పెంచెను లే Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges, welcome back to Saturday segment of Saripoda Shanivaram. Welcome to Saripoda Shanivaram. అటు అయితే వాళ్ళు రాఘవ్ గారు టీం వైపు వాళ్ళు 60 ఆడో 60 తెచ్చుకున్నారు. మీరు ఖచ్చితంగా 60 తెచ్చుకుంటే పరువు ప్రతిష్ట ఉంటది. ఓడిపోవడం కన్నా ఆ మాటలు తట్టుకోవడం కష్టం. అయితే ఖచ్చితంగా గెలవాలి. ఇట్స్ గోయింగ్ టు బి అ టఫ్ కాంపిటీషన్. సో ఆల్ ది బెస్ట్ టు సరిపోదా శనివారం. లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. సరిపోదా శనివారంలో ఇప్పుడు కొంతమంది ఫేమస్ అవడానికి ఏమేమో చేస్తూ ఉంటారు, కానీ మేము మాత్రం ఏం చేయకుండానే ఫేమస్ అయిపోయాము అంటున్నారు కొందరు. ఇంతకీ వీళ్ళెవరు, ఎలా ఫేమస్ అయ్యారు, ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఇమాన్యుయల్ అలాంగ్ విత్ హిస్ టీమ్. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా. సార్ నమస్తే సార్. ఇదే నా ఫ్యామిలీ, ఇది నా పిల్లం. జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర మీకు ఎప్పుడో ఒకటి తగిలే ఉంటది. పిన్నీసులు అవన్నీ అమ్ముతా ఉంటది. ఇది మా అత్త ఫిలిం నగర్ గడ్డ మీద అదిగో బుడగలు అమ్ముతా ఉంటది. ఇది నా మరదలు. ఏమండి, రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి, చలిగా ఉందని. మరి అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు ఆయన. అంతే, ఏదన్నా చేస్తే రెండో కంటికి తెలియనీయడు. ఇక నుంచి మన బిజినెస్ ఇంకా బాగా రన్ అవ్వాలి, మంచిగా అమ్ముకో. సరేనండి. ఎవరన్నా కస్టమర్లు వచ్చినా కూడా ఏం కావాలని అడిగి మరీ చేసుకోండి. అది ఏంటిరా, మేమేదో సెలబ్రిటీ లాగా మా కాయ చెప్తారు వీళ్ళు. ఏం కావాలి సార్? ఎంతండి? 10 రూపాయలు. 10 రూపాయలా? ఆ దండ 10 రూపాయలు సార్. ఇదిగా ఒక చిన్న వీడియో తీసుకుంటాను. తీసుకోండి సార్, వీడియోది ఏముంది? చాలు చాలు సార్. అందరు చిన్న చిన్న బట్టలు వేసుకునే వాళ్ళకి లైకులు షేర్లు కొడతాం కదా సార్. ఇట్లా కష్టపడే వాళ్ళు అందరికి లైకులు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ కాదురా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వెళ్ళిపోండి సార్. బావా పద, నీకోసం మటన్ వండినా. పద పద, లోపల పదండి. వర్ష గారు బయటికి రావాలి. మరి ఇప్పుడు చూసినట్లయితే 2 రోజుల నుండి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నటువంటి వర్ష గారి ఇంటి దగ్గర ఉన్నాం. వర్ష గారు, ఒకసారి మీరు బయటకు వస్తే మీ ఇంటర్వ్యూ మేము తీసుకోవాలనుకుంటున్నాం. చూడండి, వర్ష గారు ముందుకు వచ్చారు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. వైరల్ అంటే మీరు చాలా ఫేమస్ అయిపోయారు మేడం. అవునా? ఏమండి, ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. ఏం జరుగుతుంది?
మీ ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టింది. అది అందరూ చూసి మీ ఆవిడని సెలబ్రిటీని చేశారు. మీ ఆవిడ ప్రపంచం అందరికి చాలా బాగా నచ్చి చాలా మంచి స్టేజ్ కి వెళ్ళారు. ఇప్పుడు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఇలాగా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్ ఇంకెళ్ళండి, ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. సరే చూస్తున్నారు వర్ష గారు, లైవ్ అప్డేట్స్ కోసం వేచి ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట వెలుగు కూడా కొట్టండి. వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. ఏమే వర్ష, తొందరగా రావే. చెక్ పోస్ట్ దగ్గర మొత్తం ట్రాఫిక్ ఉందంటే ఇప్పుడు వెళ్ళి అమ్ముకుంటూ మొత్తం సేలాతి. ఎంతసేపే నువ్వెవరా నా ఇంటి ముందుకు వచ్చి ఏం కావాలన్నా? మేనేజర్. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవరా నువ్వు? ఏమే వర్ష, హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. ఏంటి ఈ డ్రెస్? ఫేమస్ అయ్యాక తిప్పుకోమని మేనేజర్ చెప్పాడు. వాడి కన్వీనియంట్ గా చెప్పాడు. Who is this guy? మై హస్బెండ్. ముందు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకుని రాపో. ఇంతకంటే కష్టం. అర్జెంట్ గిన్ని తీసేస్తా, తీసేవా? తీయను. సర్లే ఇవన్నీ కాదులే కానీ పూసలు అమ్మటానికి టైం అవుతుంది, పదవే. నేను చెక్ పోస్ట్ లో పూసలు నో వే. మేడం డేట్స్ లేవు. డేట్స్ లేవు. ఏం చేస్తుందంట డేట్స్ లేకపోవడానికి? సినిమాలకి ఇచ్చారు. ఏంటి దీన్ని ఎవరు సినిమాల్లో పెట్టుకుంది? ఏం సినిమా చేస్తుంది? పుష్ప 4. మరి 3 డేట్స్ లేవు. Go take rest. Manager, juice please. Juice, yes, come. Yes, okay. నువ్వు మేనేజర్ పగల వరకే ఉంటావు, రాత్రి చెప్తా దాని పని. ఇప్పుడు చెప్తా దాని పని. నువ్వు రాత్రి కూడా ఏడే ఉంటావా? అంటే అది నా పని, అది కేర్ టేకర్. నువ్వు ఆడుంటే నాకేంటి? దాని పని నేను చెప్తాను. ఏం కావాలి? నిన్ను అడగకూడదు, అది నా పిల్లాన్ని అడుక్కుంటా. నువ్వు పక్క నువ్వు నాకు చెప్తే నేను అడుగుతా వెళ్ళి. అత్తా వాట్ హ్యాపెనింగ్ అల్లుడు? ఇది కూడా జుట్టు ఎరబోసిందా? లోపలికి రావడానికి మేనేజర్ పర్మిషన్ తీసుకోమంటది. పిచ్చి పిచ్చిగా కనపడుతున్నాడు మీ కంటికి. ఏదో ఒక వీడియో వైరల్ అంత మాత్రాన్ని హీరోయిన్ అనుకుంటున్నారా మీరు? అది రాదు బయటికి. ఎందుకు? ఎండి తగులుతుంది, నల్లగా అవుతుంది. ఇది ఎవరో పిలుస్తున్నా చూడండి. ఎవరో కాదు, దాని ముగ్గురు రాదు. ఏంటి పిచ్చి పిచ్చేసేస్తున్నావు? ముగ్గురిని నేను రావడానికి ఇది పర్మిషన్ తీసుకోవడం ఏంటి? మేనేజర్ ఏది చెప్తే నేను అదే చేస్తాను. ఇలాగే చేస్తే నీతో సంసారం కూడా చేయనే. చేయకు. అమ్మా నేను డైవర్స్ ఇస్తున్నా, బయటకు పోమ్మని. ఇప్పుడే సంతకం పెట్టి అమ్మిచ్చింది ఈడాల మనకి. గుండు బయటకు పో. పోరా. గెట్ అవుట్ సార్ ప్లీజ్. ఇక అల్లుడు నువ్వు బయటికి లాగించి మేము లోపలికి వెళ్తాము, కాల్స్ మాట్లాడాలి. మేనేజర్ హలో, ఒక్కసారి ఇంటికి వస్తారా? ఎవరింటికి? అది మా ఇంటికి వస్తారా? మీరు నన్ను పిలిచారా? అది పుష్ప 4 సినిమాలు హీరోయిన్, ఇంకా పెద్ద పెద్ద ఆఫర్లు ఇవన్నీ రోల్స్ గట్రా రావండి. అటుపక్కలండి. ఇప్పుడు మీకన్నా ఫేమస్ ఇంకొకరు అయ్యారు, నేను అటుపక్కలాలి వాళ్ళకి మేనేజర్ గా. అంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అంటే ఫేమస్ అయ్యాను, పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని మా ఆయనకి కూడా డైవర్స్ ఇచ్చాను కదా మేనేజర్. వి డోంట్ కేర్. ప్లీజ్ సారీ. ఫేమస్ అయింది ఎవరు? ఫేమస్ అయిన వాళ్ళు ఎవరంటే? ఎవరు ఫేమస్ అయింది? కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే చందమామా కోయ్ కోయ్. సార్ దూరంగా ఉండండి. మేనేజర్ ఏమండి? నేను డోంట్ టచ్ హిమ్, ఫస్ట్ టచ్ మీ. మేనేజర్ కోయ్ 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 కోయ్. ఏమండి గొడవలు ముగుడు పిల్లలన్నీ బోళ్ళు అవుతాయి, అన్ని పట్టించుకుంటారా ఏంటి? నేను పట్టించుకుంటా. వాట్ యు వాంట్ మీ టు డు? ఏం కావాలి నీకు ఇప్పుడు? ఏదో తప్పు చేశానండి, అసలు మేము ఏం చెయ్యాలో చెప్పండి. ఇప్పుడు మీరు చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొట్టండి. ఒక్క రీలు వైరల్ అయినందుకు నన్ను వద్దంటావా? వారానికి ఒకడు వైరల్ అవుతున్నాడు ఇప్పట్లో, అలానే అందరూ వదిలేసుకుంటూ పోతారా? పాప ఇప్పుడు మన పరిస్థితి ఏంటి పాప? ఇంకేముందక్క?
ఈ లేటెస్ట్ వైరల్ సెన్సేషన్ మీద బేస్డ్ ఉన్న ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది ఖుష్బు గారు? సో నిజంగానే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ లో ఉండి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఒక స్కిట్ చేశారు. వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శివాజీ గారు? ఏమో చాలా బాగుంది. సోషల్ మీడియా అనేది జస్ట్ దాంట్లో ఫేమస్ అవటం ఇవన్నీ కూడా దాన్ని నమ్ముకొని ఆ భ్రమంలో బతకొద్దని మంచి మెసేజ్ చాలా బాగుంది. అందరు బాగా చేశారు. వండర్ఫుల్ స్కిట్. ఈ సెన్సేషనల్ స్కిట్ కి మీరు ఇవ్వే స్కోర్స్ మ్యామ్? సో మొత్తానికి జడ్జెస్ సెన్సేషనల్ స్కోర్స్ ఇచ్చేసారు 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు లవర్స్ డే రోజు తన మాజీ గర్ల్ ఫ్రెండ్ గురించి తన పెళ్ళంకి తెలిస్తే ఆ భర్త పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. నీకు పెళ్లి చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. నాన్న నాకు ఇంకా పెళ్లి వయసు రాలేదు నాన్న. పెళ్లి వయసు వచ్చింది నాన్న. రాలేదు నాన్న. రాత్రి నీ గూగుల్ హిస్టరీ మొత్తం చూశాను నాన్న. నీకు మంచి సంబంధం చూశాను రా. నేను ఒక మంచి సంబంధం చూశాను, ఆ అమ్మాయినే చేసుకుంటా. పోదాం. ఆంటీ మీ అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వచ్చాను. కూర్చోండి కూర్చోండి. మా నాన్నగారు. నాన్నగారిని చూస్తుంటే సమాజంలో మంచి పలుకుబడి ఉన్న వాళ్ళ ఉన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి. పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా? నాన్నగారికి సిఐ, ఎస్ఐ, కానిస్టేబుల్ అందరూ తెలుసు. ఎలా తెలుసు? ప్యాకెట్ లో చాలా సార్లు దొరికాడు. అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి ఇలా రా అమ్మా. అందమైన కుందనాల బొమ్మరా. అమ్మాయి ఏం చదువుకుంది? జీవితాన్ని చదువుకుంది బాబు. సరే, అమ్మాయికి హాబీస్ ఏమైనా ఉన్నాయా? సింగింగ్ అంటే ప్రాణం అండి. సింగింగ్ లో వీణ ఎప్పుడు పట్టుకునే ఉంటది. ఏ వీణ? ప్రవీణ్. ప్రవీణ్ ఆడు వాయించడం నేర్పించాడా? ఇదే వాయించడం నేర్పించింది 2-3 సార్లు. ఇప్పటికీ మర్చిపోవట్లేదు ఆడు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి. బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, హిందూ అని పిలుస్తా ఉంటాండి. ఇట్ట తయారయ్యేమే మీరంతా. మీకేమైనా మంచి పేరు తీసుకొచ్చిందా? ఇక్కడ తెలియదు కానీ నానగ్రామ కూడా మంచి పేరు తెచ్చింది బాబు. అవునా? సంవత్సరం వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీ అమ్మాయి నాకు నచ్చింది. ఇంకా పెళ్లి చేసుకోవడం ఆలస్యం. ఏమైందంటే ఆయన ఉంటే చెప్పేవాడు కానీ నీకు చెప్పాల్సి వస్తుంది. అమ్మాయిని చాలా జాగ్రత్తగా చూసుకో. బలవంతం పెట్టకు, బలవంతం పెట్టకు. నీకు పెళ్ళైంది కాబట్టి అమ్మాయితో కొత్త జీవితాన్ని ప్రారంభించు. అంతేగాని నీ గతంలో జరిగిన ఏ ఒక్క విషయం కూడా అమ్మాయికి చెప్పకు. కాదురా. ఏమైందమ్మా? భయం వేస్తుందమ్మా. నేను భయపడాలి. నువ్వు కూర్చో. అత్తాయి బయటికి వెళ్ళి. కొత్తగా కుదిరిన వేడుక. ఏంటి చేయవనుకుతుంది? ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ గా ఉంది. ముందు భయంగానే ఉంటుంది, తర్వాత అంటే నార్మల్ గా అలవాటు అయిపోతుంది కదా. మీరు ఇంతకు ముందు పెళ్లికి ముందు ఎవరినైనా ఏం మాట్లాడుతున్నావు భాస్కర్? ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? పెళ్లికి ముందు అసలు అబ్బాయిలు అంటే కూడా ఎవరో నాకు తెలియదండి. అసలు అబ్బాయిలకి మీసాలు ఉంటాయని కూడా మిమ్మల్ని చూసాక తెలిసింది. నాకు మీస లేదు. మీకేమైనా లవ్ స్టోరీ ఉందా? ఒక అమ్మాయిని లవ్ చేశానండి. ఒకటే కాలేజ్. ఒక రోజు నన్ను రూమ్ లోకి రమ్మంది. ఫీవర్ తడిగొట్టేసి జండుబామ్ రాస్తే తను పడుకోలేదు. తనకి లైట్ ఉంటే నిద్ర పట్టదు అన్నది. నేనే లైట్ ఆఫ్ చేసి పడుకోబెట్టించా. అవన్నీ ఎందుకండి, ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, వెళ్ళి లైట్ ఆఫ్ చేసేయండి. మీరు లైట్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేయొచ్చు కదా. చెయ్యు. చేసావు కదా లైట్ ఆఫ్. ఈ రోజు చేయడానికి చేతులు నొస్తున్నాయి నీకు. ఇది పాయింట్. మిమ్మల్ని కాదండి, మా అమ్మకి చెప్పాలి. అమ్మా! అమ్మా! ఏమైంది? వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. అమ్మా ఏమైందమ్మా? నా బిడ్డ గొంతు నేనే కోశాను. ఏమైందమ్మా? నేను బతికాను. నా బతుక
నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? బట్టలు సత్తుకురా. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఆ లంగాలు కూడా తీసుకురా. ఇచ్చాను చూడు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. తను జస్ట్ ఫ్రెండ్. ఈ ఒక్కసారికి నమ్మలేదు. ఓకేనా? లోపలికి వెళ్ళి. అమ్మా కొట్టుకోసానే. గొంతు ఇక్కడ ఉంటది. ఇక్కడ షిఫ్ట్ అయింది. వెళ్ళు. A few moments later. ఏవే ఫైమా, ఏంటి? నాన్న నీళ్ళు పెట్టు. స్నానానికి నీళ్లు పెట్టాలా? అవునే. ఏ అది పెట్టలేదా? అదే వర్తే. నా దగ్గర వాటర్ లేవా? హీటర్ లేదా? అబ్బా పోయి పెట్టుకోపో. వాటర్ పెట్టా. నేనే స్నానం చేసుకుంటా. చేసుకోపో. రోజావే చిన్ని రోజావే. ఎవరండి? ఇక్కడ భాస్కర్ గారు వాళ్ళ ఇల్లు ఎక్కడ? మా ఆయనండి. ఇక్కడే ఉన్నారు. చెప్పండి. అవునా? నా పేరు సత్య అండి. అమ్మా సత్యానంట. ఏమైందండి ఆవిడకి? నాకు వచ్చి కోసొచ్చి దీనికి వచ్చి కోసండి. ఓహో అక్కడ ఆఫీస్ లో అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వచ్చావా? నంగనాచిదానా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? రే భాస్కర్ నా సైతం అక్కడ అవ్వట్లేదని చెప్పేసి డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చిన వారా దీన్ని? ఎందుకు వచ్చావు సత్య? భాస్కర్ నాకు పెళ్లి సెట్ అయింది, అందుకే కార్డు వద్దాం. వీడితో బైక్ లో మీద ఎక్కి వీనితో తిరిగి వీనితో అన్నానికి ఇంకా పెళ్లి చేసుకుని ఏం చేస్తావే నువ్వు? అరే ఎందుకు? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. సత్య ఆగు. ఏమన్నావు? మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. అంటే లేకని చెప్తా. దానికి ముద్దలు పెట్టావు, తడి కూడా లేదండి. సత్య నేను పెళ్లికి వస్తాను. వెళ్ళు నేను వస్తా పెళ్లి. ఒక పతివ్రతని మోసం చేశాడమ్మా. నన్ను ఏం చేయమంటారు చెప్పండి? విషయం తాగి చచ్చిపో. తప్పు నేనే చేశాను. మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని నేనే చేస్తాను. పొండి. బట్టలు తీసుకురావే పోదాం. సార్ 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 ఎవడరా నువ్వు? ఫైమా ఉందా? నేను ఆవిడ పాత లవర్ను సార్. ఏం మాట్లాడుతున్నావురా? లవర్వా? ఇప్పుడు అదెందుకు? అంటే మేము లవ్ చేసుకున్నప్పుడు దిగిన ఫోటోలు వీడియోలు ఆ ఫోన్ లో ఉన్నాయి సార్, డిలీట్ చేయమని. ఫైమా లవర్వా? అవును సార్. కావాలంటే నా ఫోన్ లో కూడా మా ఇద్దరి దగ్గర ఫోటోలు వీడియోలు ఉన్నాయి సార్. సార్ 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 అర్జెంట్ గా ఫైమాని పిలిపించండి సార్. ఎందుకురా? సార్ నాకు పెళ్లి కుదిరింది సార్. నీకు పెళ్లి కుదిరితే అదెందుకు? సార్ నా పేరు పెద్ద టాటూ వేయించుకోండి సార్ వీపీదా. తీసేమని చెప్పండి సార్, మీకు పుణ్యం ఉంటుంది, మీకు మొక్కుతాను సార్. నీ పేరు టాటూ వేయించుకుందా? అవును సార్. ఇవే ఫైమా? సార్ 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 అర్జెంట్ ఫైమా వెళ్ళిపోయాను సార్. ఎందుకురా? సార్ ఆ ఫోటోలు నా వీడియోలు ఉన్నాయి సార్. అలా వీడియోలు నీవే ఉన్నాయా? ఉన్నాయి సార్. 1 2 3 ఇవే ఫైమా? గిఫ్ట్లు బొమ్మలు ఉన్నాయి సార్, కొద్దిగా ఇప్పించండి సార్. నువ్వెవడో రా? ఫైమా అవ్వండి సార్. ఏమే నిప్పు చెప్పు. ఎవరు వీళ్ళంతా? ఎవరు? అత్తయ్య. ఎవరు వీళ్ళంతా? ఫ్రెండ్స్. వీడియోలు ఉన్నాయంటే తెలుసా? ఇంత జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండవు. వెళ్ళి బట్ట సర్దే. ఆయన తెలిసి తెలియని వయసులో ఏదో ఒక చిన్న తప్పు చేస్తే ఆ మాత్రం కొడతావు మా అమ్మ నువ్వు? పెద్ద కాలనీ పెట్టావు కదా అక్కడ, అది చిన్న తప్ప. బట్ట సర్దే పోదాం. ఇద్దరు బయటకు పదమ్మా వెళ్ళిపోదాం. ఆయన ఇలాంటి వాడుతూ ఉండడం మన బుద్ధి తక్కువ. సజాజెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ ఖుష్బు గారు? బుల్లెట్ భాస్కర్ గారు అండ్ టీమ్ ఇట్స్ వెరీ నైస్ అండ్ భాస్కర్ గారు వెరీ వెరీ ఎంటర్టైనింగ్. శివాజీ గారు? భాస్కర్ చాలా బాగుందబ్బా, అందరు బాగా చేశారు, ఫెంటాస్టిక్. జడ్జెస్ ఈ ఫెంటాస్టిక్ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్ శివాజీ గారు. సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ ఫుల్ స్కోర్స్ 20 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు పెళ్ళైన మొదటి రోజే పెళ్ళం పారిపోతే ఆ భర్తకి ఎదురైన సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం along with యాదవ్ రాజు and team. So let's welcome them. మన ఊరికి ఏమైంది అసలు అర్థమైతే లేదు. మొన్న పంట వేస్తే పోయింది. ఎట్లా పోయింది మామ? అమ్మినా
పిచ్చి పిచ్చి జోకులు చేయకు. ఊరు ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా నీకు? ఒక్కరు కూడా పానాలతో ఉండలేడు, చచ్చిపోతుర్రు. మరి ఏం చేద్దాం? ఏకరాంత పైసలు పోతున్నాయి, మన ఊరికి దరిద్రం పట్టిందిరా. అష్ట దరిద్రం అంతా మా ఊర్లోనే ఉంది సార్. దీనికి ఏదైనా పరిష్కారం కావాలి. అట్లంటే పోతుందా? మరి ఒక స్వామి ఉన్నాడు, ఆయన దగ్గర పోదాం, మన సమస్య చెప్దాం, పరిష్కార మార్గం చెప్తాడు. స్వామి రారా స్వామి, బంగారు స్వామి, మీసాల స్వామి, రోచాల స్వామి. చెప్పండి నాయన మీ సమస్య ఏంటి? స్వామి మా ఊర్లో అన్ని దరిద్రమే జరుగుతున్నాయి, ఎవరు పానాలతో ఉంటలేడు, ఎవరికి ఆరోగ్యం బాగుంటలేదు. దీనికి ఏదో ఒకటి మీరే పరిష్కారం చెప్పండి అయ్యా. మీ ఊరు చిక్కుల్లో పడింది నాయన. ఫస్ట్ నీ జుట్టు పడ్డది చూసుకో. మీకు ఊరికి పట్టిన దరిద్రం మొత్తం పోవాలంటే మీ ఊర్లో పెళ్లి కాని అబ్బాయి ఒకడు ఉన్నాడు, వాడికి వెంటనే పెళ్లి చేసి మీ ఊర్లోనే శోభనం జరిపిస్తే అప్పుడు మీ ఊరికి పట్టిన దరిద్రం పోతుంది, లేకపోతే మీ ఊరే పోతుంది. మన ఊర్లో అందరికి పెళ్లి అయింది, పెళ్లి కాని అంటే ఎవడున్నాడు మన ఊర్లో? మన తాతగాడు. పెళ్లి కాలేదు కదా, మన ఇంటికి నాడు ఎడున్నాడు. నువ్వు రాను మాతో, నువ్వు రా. A few moments later. నమస్తే సార్. నమస్తే మేడం. 10 సంవత్సరాల నుంచి నాకు పెళ్లి అవుతుంది మేడం. పెళ్లి అంటే ఇట్లా వెళ్ళిపోతుంది మేడం అమ్మాయిలు, ఎందుకు నా ముఖం అంతా గలీజు ఉంటుంది కాబట్టి. ఇది పాయింట్. ఏదైనా సంబంధం వస్తే పెళ్లి చేసుకొని ఆగుతున్నాం మేడం ఎన్ని సంవత్సరాల నుంచి. చూద్దాం మేడం ఏమైనా వస్తుందేమో అని. చెప్పరా, నీకు మంచి విషయం చెప్పడానికి వచ్చినాం. చెప్పరా, నీకు పెళ్లి చూపులో. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ మామా. కానీ ఏంటంటే ఈ ఊర్లోనే పెళ్లి చేసుకోవాలి, చేసుకుందాం. ఈ ఊర్లోనే శోభనం కూడా చేసుకోవాలి. అరే ఈ ఊర్లో అయితే కష్టం రా శోభనం. మరి ఎటు పోతావయ్యా? ఊటీ. ఊటీ కోటి నడవది. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా, ఆ దరిద్రం పోదు. నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో, మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. మరి ఇప్పటికిప్పుడు అమ్మాయి ఎట్లా నాకు అర్థం. మన ఊర్లోనే అమ్మాయి ఉంది కదా, మన ఊరునా తీసుకొస్తావు. అరే ఇన్ని సంవత్సరం నుంచి ఊర్లో ఉంటే మనకు తెలియకుండా ఏ అమ్మాయి ఉందిరా? ఏమో నాకే తెలుసు సార్, చెప్తారు కానీ ఒకవేళ ఈ ఊరు కాకుండా బయట ఊరికే శోభనం చేసుకున్నావు అనుకో, ఊరవతల ఊరేస్తాం. అర్థమైందా? Later that night. మీరెందుకు నా శోభనకు వచ్చిర్రు? చూద్దాం బాయ్, మీరు చూసుడేదిగా ఎంకరేజ్ కూడా వేస్తాం. కుట్రే నేను దొంగను కాదే, నీ మొగుడిని. పెళ్ళైంది ఎటుతున్నావు? తాడు తీసుకొస్తావు మామా. శోభనం అయితే సమస్యలన్నీ పోతాయి మామ. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్. జంప్ అని బయట చెప్పిన అనుకో, నన్ను చంపేసుడు పక్క. ఒక పని చేస్తా, ఇది పడేస్తా. మామా అది కాదు మామా, ఇందులో ఏముందో చదువు. పూలు తెమ్మని చెప్పి రాసింది మా పిల్లం. 10 కేజీలు పూలు తెచ్చా. కూర్చోర్రా. ఏం కానీ లేంది లేంది. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళకి ఏం చెప్పాలి? అమ్మా ఒక పని చేస్తా, ఊరి తెలియకుండా తప్పించుకుంటా నేను. ముషిల్ వాష్రూమ్ పోతుందంట. ఉందిగా బాత్రూమ్. ఏం మాట్లాడుతున్నావురా? కాళ్ళు జర నడవలేవు, శోభనం చేసుకోవాలరా. 2 నిమిషాల పైన కదా పాపం. ఊరవతల పోవాలి మళ్ళీ. ఇటుంది వాష్రూమ్ దా. ఇటుండు, స్కూటీ తీసుకొచ్చి పికప్ చేసి డ్రాప్ చేస్తా. అంతే ఆవేశం ఎందుకు? అరే మీకు దమాకుందారా? శోభనం అయితే ఎవరు మరితే వాళ్ళు పంపిస్తారా? ముసల్లే కదా, లేక పెళ్ళి శోభనం చేసుకుని ఎట్టుండాలరా? ఎవరు మరితే వాళ్ళు పంపిస్తారా? సరే ముసల్లాన్ని పంపి బయటికి. నడే ముసల్లా నడు. ఏం చేస్తుర్రా మీరు? ఏమైంది? లోపల పెళ్లి కూతురు లేదు, కనబడతలేదు. పెళ్లి కూతురు ఏం చేసినవరా? పెళ్లి కూతురు కనిపిస్తలే. ఏ ముసల్లా ఇట్లా ఇవన్నీ నాకు కనిపిస్తలేదు. అది చూసా, దాని కళ్ళే కనిపిస్తా. పెళ్లి కూతురు కనిపిస్తుందా? ముసల్లానా కళ్ళ తెలుసుకోపా. సరే రాజు డౌట్ పడ్డా. ఏంద్రా డౌట్ పడితే? కానీ లోపలికో. రాజుగాడు ఇలా పండుగే పండుగ. 1 hour later. లోపల ఇంతసేపు ఉన్నాడు కదా, సప్పుడు ఏం వస్తలేదు. ఏంది అంత డొల్లనేనా? ఏందా సప్పుడు ఏం లేదు. పిల్లలు మాట్లాడు. అమ్మా ఏమే ఏమండి పిలుచుర్రా నిన్ను? బావా అమ్మా అంత ఓకేనా? ఓకేమా. ఏం చేస్తున్నావా? నీ ముషిల్ దానికి జ్యూస్ కావాలంట, 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ, ఇస్తాం. మామ ఆరెంజ్ దీంట్లో ఇదిగో ఏమి ఇస్తా? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు.
పెళ్లి చేసుకున్నాం కదా మనం శోభనం చేసుకుందామా మరి ఎట్లా అంటావు ఏమంటావు? అయ్యో వద్దండి, శోభనం అయితే మా వాళ్ళు ఒప్పుకోరు. నాకు ఇంతవరకు ఒక్కసారి ఇట్లా శోభనం కాలేదు తెలుసా మీకు? ఓహో అయితే ఏమైతుంది? ఏం కాదు, ఒక్క నిమిషం వాళ్ళు పండుకోరు ఏదో ఒకసారి టేస్ట్ చేసి. ఓకే ఏమండి ఏమండి రండి. పెళ్లి కూతురు ఏదిరా? ఏం చేస్తున్నారా నువ్వే? ఏడుందిరా పెళ్లి కూతురు? ఇటుపోయిందిరా? పెళ్లి చేసే ప్రతి నిమిషమే వెళ్ళిపోయింది కదరా. పెళ్లి చేసిన ప్రతి నిమిషమా? పెళ్లి చేసిన మొదటి రోజే లేచిపోయింది. ఎప్పుడు వెళ్ళిపోయిందా? పెళ్లి చేసిన నిమిషానికి లేచిపోయిందా? మరి క్షణమే లేచిపోయిందా? దానికి వచ్చిన తిప్పలా ఇవి? అవునరా. కాదురా, మరి మాకెందుకు చెప్పలేవురా? అరే అంటే ఇంతసేపు చెప్తే చంపేస్తాను ఒకవేళ శోభనం కాకపోతే. అరే ఇంతకి నాకు పెళ్లి కూతురు తెచ్చిన మొగోడు ఎవరు రాడు? పెళ్లి కూతురు లేచిపోయిందంట చెప్పండి ఆయన అంటావు. ఏం సంబంధం మాట్లాడినావాను? మళ్ళా లేచిపోయిందా? అవును మళ్ళా లేచిపోయిందంటే ఎంతమందితో లేచిపోయిందా? ఇది ఏడోసారి అంతే. ఏడోసారా? ఒక్క నిమిషం ఏడోసారి లేచిపోవడం ఏంది? ఎవరామే? మా కూతురే. సిగ్గులేదారా కూతురు తీసుకురా. టెన్షన్ వాడకు, నా చిన్న కూతురు ఉంది 4 సార్లు లేచిపోయింది. ఇంకేంది మంచిది తీసుకొద్దాం. మళ్ళీ కూతురు పెళ్లి చేసుకోనా? నేను సిగ్గు సరే లేరా పెళ్లి చేసుకునే జీవితంలో ఈ ఊరు రాని పడతాడు ఎప్పుడు రా. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది సదాం, చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది, అదిరిపోయింది. ఖుష్బు గారు, యాదవ్ రాజు, సద్దాం, భాస్కర్, మీ అందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ వెరీ నైస్. జడ్జెస్ ఈ స్కిట్ కి మీరు ఇవ్వబోయే స్కోర్ శివాజీ గారు. సో జడ్జెస్ సూపర్ సద్దాం మరియు యాదవ్ రాజుకి ఇచ్చారు ఫుల్ స్కోర్ 20 out of 20. సో ఫైనల్ గా సాడే సెగ్మెంట్ ఫినిష్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 20 out of 20. ఇస్మార్ట్ ఇమ్మాన్యుల్ అండ్ టీమ్ 20 out of 20. సూపర్ సద్దాం అండ్ యాదవ్ రాజు టీమ్ 20 out of 20. A total score of 60. And first time Zabardast history lo kotta format start అయినప్పటి నుంచి first time it's a tie. నార్మల్ గా టై అవ్వడం అనేది వేరే విషయం, కానీ ఈసారి ఫుల్ స్కోర్స్ తో బోత్ టీమ్స్ 60 out of 60 తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు విన్నర్ ఎవరు? కొంచెం మీరు చిన్నగా మాట్లాడండి, మీ గొంతుకేమన్నా అయితే మేమేమైపోవాలి చెప్పండి. అయ్యా 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 యాంకర్ అంటే నుంచోనే యాంకరింగ్ చేయాలా? ఒక చైర్ వచ్చు కదా, ఏంటి యాంకర్ ఎలాగ చూసుకునేది? రష్మి గారు అంత మంచి మనసుతోటి మంచి ఆవిడ, మంచి అమ్మాయి అలా పిలుస్తుంటే మనం వెళ్ళకపోతే గ్రేట్ యాంకర్ లో మనకున్న యాంకర్ లో రష్మి గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఆవిడ మేకప్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ దాకా తీసుకునే కేరింగ్ గానీ వా వా. నిజంగా రష్మి గారు లాంటి యాంకర్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదండి. చూడరు కూడా. అబ్బాయి జడ్జెస్ ఏం చేద్దామంటే ఈ ఒక్క మార్కు రష్మి మీకు ఇవ్వాలంటే మీ రెండు టీముల నుంచి ఒక్కొక్కళ్ళు, అది రాఘవ వస్తాడా మీ టీం నుంచి, లేదంటే రామ్ ప్రసాద్ వస్తాడా, రమేష్ వస్తాడా, మాకు అనవసరం. మీ ముగ్గురులో నుంచి ఒకడు, వాళ్ళ ముగ్గురులో నుంచి ఒకడు వచ్చి రష్మికి నచ్చేలా ఓ జోక్ చెప్పాలి, అది కూడా షార్ట్ అండ్ స్వీట్. సింగిల్ లైన్ జోక్. ఎవరు నన్ను పగలబడి నవ్విస్తారో వాళ్ళకి ఆ 1 మార్క్ ఇస్తా. ఫ్రైడేయా సాటర్డేయా నేను టాస్ వేస్తా. ఆల్ రైట్, హెడ్స్ ఎవరు కావాలి, టైల్స్ ఎవరు కావాలి చెప్పండి. హెడ్స్. టైల్స్. ఆల్ రైట్, టైల్స్ వచ్చింది కాబట్టి భాస్కర్ గారు అండ్ టీమ్ డిసైడ్ చేయండి. ఫస్ట్ రాఘవ గారు, ఇప్పటికైనా అర్థమైందా మాకు హెడ్ ఉందని? కుళ్ళు జోకులు వద్దు, జోక్ చెప్పు. ఫస్ట్ జోక్ చెప్పడానికి వచ్చేస్తున్నారు ఫ్రైడే టీమ్ తరఫున మీరు వస్తున్నారా అని. అవును, అది ఒక పెద్ద జమీందార్ గారి బంగ్లా అండి. రాత్రి 11 గంటల టైంలో సడన్ గా ఫోన్ రింగ్ అయింది. ఆ సర్వెంట్ ఫోన్ తీశాడు. ఫోన్ తీస్తే అలా
అన్నాడు. అయ్యగారిని మాట్లాడుతున్నారా, ఓ పని చేస్తే నీ జీతం 1,00,000 రూపాయలు పెంచేస్తాను. చెప్పండి సార్ ఏం చేయమంటారు? అమ్మగారు ఉన్నారా? పడుకున్నారు సార్. మెల్లిగా దగ్గరికి వెళ్ళు, కత్తి తీసుకో, పొడు. సార్ ఎన్నిసార్లు పొడు? 20 సార్లు పొడు. మొత్తం పుడిసేసేయండి. అమ్మగారు చచ్చిపోయారా? చచ్చిపోయారు సార్. ఎన్నో మూట కట్టేసి ఇంటి వెనక వచ్చి వెనకాతలు చెరువులో పడే. అదేంటి మన ఇంటి వెనకాల చెరువు లేదు కదా? చెరువు లేదా? అయితే రాంగ్ నెంబర్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చి సరిపోదా శనివారం. నేను చెప్తాను. రాఘవ గారు వాళ్ళ కొడుకుతో ఆడుకుంటున్నారు. రాఘవ గారు ఏదో వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ కొడుకు ఓ ట్రైన్ బొమ్మతో ఆడుకుంటున్నాడు. ట్రైన్ వచ్చింది, ఎక్కే ఎరుపప్పులు ఎవరన్నా ఎక్కండి, దిగే ఎరుపప్పులు ఎవరన్నా ఉంటే దిగండి అని అనౌన్స్మెంట్ చేశాడు. రాఘవ గారు ఒకసారిగా చూసి, రే ఏం పిచ్చి పిచ్చిగా ఉందా, అలా బూతులు మాట్లాడకూడదు, మంచిగా ఆడుకో అని అన్నాడు. అనగానే మళ్ళీ స్టార్ట్ చేసి ట్రైన్ వచ్చింది, ఎక్కే ఎరుపప్పులు ఉంటే ఎక్కండి, దిగే ఎరుపప్పులు ఉంటే దిగండి అని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, అలా బూతులు మాట్లాడకూడదు, మంచిగా ఆడుకుంటే ఆడుకో, లేదా బొమ్మ తీసి పైన ఎత్తా అని బొమ్మ తీసి పైన వేసాడు. ఓ గంట సేపు వీడు బతిలాడి ప్లీజ్ ప్లీజ్ నాన్న, ఇంక తిట్టను నాన్న, ఈయన నాన్న అంటే గంట తర్వాత తీసి ఇచ్చాడు. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆడుకోవడం. ట్రైన్ వచ్చింది, ఎక్కే ఎరుపప్పులు ఉంటే ఎక్కండి, దిగే ఎరుపప్పులు ఉంటే దిగండి, ఇప్పటికే ఒక ఎరుపప్పు వల్ల గంట సేపు లేట్ అయింది అని అన్నాడు. రష్మి, నువ్వు జెన్యూన్ గా దేనికి నవ్వేవో అదే చెప్పు. అంటే ఇప్పటికే ఒక ఎర్రిపప్ప వల్ల గంట లేట్ అయిందంటే ఇంకా మీకే. Judges requesting you to join us in the celebration. మన ఈ వారం గెలుపొచ్చి goes to సరిపోదా శనివారం. ఆల్రైట్, సరిపోదా శనివారం రెడీ టు పోజ్? రెడీ. నన్ను తీసుకొని వెళ్ళరా? సిగ్గు లేదా మీకు? సిగ్గు శరం ఏం లేదా? ఇదండి మన ఈ వారం ఎక్సైటింగ్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం.